నమస్తే కార్తిక్ గారు. నమస్తే రమ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మార్క్ శంకర్కి కోలుకున్నందుకు తన తలనీలాలను అయితే అర్పించారు శ్రీవారికి. ఇది అంతా మంచి విషయమే. కాకపోతే ఇప్పుడు ప్రజలు ఏం భావిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు వైఎస్ భారతి గారు కనీసం తిరుపతి వచ్చి అంటే అంత భక్తి శ్రద్ధలతో ఎప్పుడు ఆ దేవుణ్ణి పూజించలేదు అని వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మనం? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, వీళ్ళిద్దరికి మధ్య సోషల్ మీడియాలో కంపారిజన్ నడుస్తుంది. ఈ కంపారిజన్ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఎవరైతే ఉన్నారో అన్నా లెజునివా, ఆమె డైరెక్ట్గా సింగపూర్ నుంచి తిరుమల వచ్చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించారు. నిజానికి ఆమె రష్యన్ యువతి, మన మతం కాదు, మన దేశం కాదు. ఆమెని పవన్ కళ్యాణ్ గారు వివాహం అట్ట ఫలితంగా మన దేశ సాంప్రదాయాలు నేర్చుకుంటా ఉంది, ఇప్పుడు పాటిస్తూ ఉంది. ఎంత పద్ధతిగా పాటిస్తుందంటే సహజంగా తలనీలాలు సమర్పించడానికి అందరు మహిళలు ఒప్పుకోరు, అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ ఆమె తలనీలాలు సమర్పించింది, అన్నదాన కార్యక్రమంలో పాల్గొంది, స్వయంగా వడ్డించింది, 15 లక్షల విరాళాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రకటించింది. సో భక్తి శ్రద్ధలతోటి శ్రీవారిని దర్శించుకుంది. పైగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే, పెట్టింది కూడా. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీ గారితో కంపారిజన్ నడుస్తుంది అంటే ఎప్పుడు కూడా భారతీ గారు శ్రీవారిని దర్శించుకున్నది లేదు, దర్శించుకుంటే డిక్లరేషన్ ఇచ్చింది లేదు. ఎందుకు దర్శించుకోవట్లేదు అనే ప్రశ్నకి సమాధానం ఆమెకు డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వస్తే ఎవరు అడగరు. కాకపోతే అప్పుడు ఏంటి ప్రసాదం తినాలి సహజంగా, అవన్నీ ఇష్టం లేక శ్రీవారితో పూజించడం ఇష్టం లేక రాలేదు అని చెప్పి చర్చ కూడా ఉంది. సరే రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వచ్చి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు. సహజంగా సాంప్రదాయం కాదు, కానీ అలా ఒక్కళ్ళే వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు. అయితే అప్పుడు ఆయన ప్రసాదాన్ని తినేవాడు కాదు, ఏదో టిష్యూ పేపర్లో పెట్టుకునేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. సరే ఇవన్నీ పక్కా పోనిచ్చేస్తే మొన్న అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావాలనుకున్నారు. రండి కానీ డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అడిగింది. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక తిరుమల రావడం బంద్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత డిక్లరేషన్ ఏముంటుంది? ఆస్తిలో ఉన్న శ్రీవారికి రాసిమని ఉంటుందా? దేవుడికి కానీ నీ ఆస్తి మొత్తం పంచిపెట్టమని ఉంటుందా? ఉండదు. దాంట్లో ఉండేదల్లా రెండే పదాలు. ఒకటి, నేను హిందూ మతం మీద గౌరవంతోనే వస్తున్నాను, శ్రీవారి మీద భక్తితో అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను అనేది మాత్రమే ఉంటుంది. దాని మీద సంతకం పెట్టి సరిపోయింది. మనం వచ్చేది దానికోసమే కదా, ఆ ఉద్దేశంతోనే కదా. ఆ ఉద్దేశాన్ని ఏకీభవించడానికి ఉన్న ఇబ్బంది ఏంటి అంటే నువ్వు హిందూ మతం మీద గౌరవం లేదు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు, కేవలం హిందూ మతం యొక్క ఓట్ బ్యాంక్ నీకు కావాలి కాబట్టి జస్ట్ ఫర్ ఫార్మాలిటీ మీరు వస్తున్నారు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది? నీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల రావడమే బంద్ చేసావంటే నీకు భక్తి లేదు, గౌరవం లేదు, అంతేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్న పాయింట్. కానీ ఇప్పుడు అన్నా లెజునివా తన డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తలనీలాలు సమర్పించి అన్నదాన కార్యక్రమానికి విరాళమిచ్చి స్వయంగా వడ్డించేసి తన సాంప్రదాయాన్ని తన గౌరవాన్ని తను చాటుకుంది. ఈ భారతదేశ సాంప్రదాయాల పట్ల హిందువుల మనోభావాల పట్ల తనకున్న చిత్తశుద్ధిని తను చాటుకుంది. అందులోని ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ నినాదాన్ని ఎత్తుకున్నారు. సో భర్త అడుగుజాడలో భార్య నడుస్తుంది. ఇక్కడ మాత్రమే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారికి ఈవిడతో కలిసి పాదాభివందనం చేశారు. చిరంజీవి గారికి, సురేఖ గారికి, వాళ్ళ దంపతులకి పాదాభివందనం చేశారు. సో బయట దేశ వనిత మన వాళ్ళ కాళ్ళ మీద పట్టడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే మన దేశ సాంప్రదాయం పాదాభివందనం ఉంటుంది, వాళ్ళ దేశంలో ఆ సాంప్రదాయం లేదు, నాకు తెలిసైతే లేదు. కానీ మన సాంప్రదాయాన్ని ఎలా అచ్చుగుద్దినట్టు పాటిస్తుంది అంటానికి అవును మనం ఒప్పుకొని తీరాలి. వన్స్ మన దేశంలో కోడలికి వచ్చిన తర్వాత మన దేశ సాంప్రదాయాన్ని అలబరుచుకునే తీరు కానీ మన దేశ సాంప్రదాయాన్ని పాటించే తీరు కానీ మనం ఒప్పుకొని తీరాలి. ఎక్కడ అడబిడ్డ అయినప్పటికీ కూడా మన దేశంలోకి వచ్చిన తర్వాత మన దేశ కట్టుబాట తగ్గట్టు మన ఆచార వ్యవహారాలు తగ్గట్టు చీర కట్టుకొని పద్ధతిగా ఒక తెలుగు మహిళగా పాదాభివందనం చేస్తూ పెద్దల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చూపించేస్తూ ఇప్పుడు దేవుడి పట్ల ఉన్నటువంటి భక్తిని చూపించి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రీతి ప్రాప్తమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్క తెలుగు వాళ్ళకే కాదు, భారతదేశంలోని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువులకి ఆరాధ్య దైవం ఆయన.
వైష్ణవుడైతే జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాల్సిందని ఒక సాంప్రదాయ నిబంధన ఉంటుంది. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారి భారీగా ఆమె వచ్చి దర్శించుకొని తలనీలాలు సమర్పించడం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. అయితే ఇప్పుడు భారతీ గారికి వచ్చేసరికి కొన్ని 2-3 విషయాలు, ఆమె ఎప్పుడు తిరుమల రాకపోవటం, డెకరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం రావట్లేదు అనేటువంటి చర్చ రావటం, అది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి తిరుమల సెట్ని తన ఇంట్లోనే పెట్టుకొని పూజ చేసుకున్నారు. సహజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దర్శనానికి వెళ్ళాలి, తిరుమల దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమల ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఆ సెట్ తన ఇంట్లో పెట్టుకోవడం వీల్లేదు. దేవుడి దగ్గర మనం పోవాలి కానీ దేవుడు మన ఇంట్లో పెట్టుకొని ఇక్కడే గుడి పెట్టుకొని ఇంట్లోనే గుడి కట్టుకొని ఇదే దేవుడు అంటే ఎట్ట కుదిరిద్ది? కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేశారు. దాన్ని భారతీ గారు సమర్థించారు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొకటి కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలోనే, మళ్ళీ ఆ ఎమ్మెల్యే ఎవరు? టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అనరాని మాటంటే చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకుని జీవితంలో ఎప్పుడు లేని విధంగా, ఆయన అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి, అప్పటికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అది ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకుడు కూడా కదా ఆయన, 4వ సారి ప్రతిపక్ష నాయకుడు ఆయన. అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, 4వసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి అసెంబ్లీలో ఆయన భార్యను పట్టుకొని, ఆయన సతీమణి భువనేశ్వరి గారిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే, కేవలం ఒక ఎమ్మెల్యే ఇష్టారీతిన మాట్లాడితే, అనరాని మాట్లాడితే ఆయన కన్నీరు పెట్టుకున్న సభ నుంచి ఇది గౌరవ సభగా లేదు, గౌరవ సభగా మారిన తర్వాత నేను వస్తానని చెప్పేసి తిరిగి కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ కన్నీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు అదే సభలో ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉండి నవ్వారు. నవ్వుతూ చూశారు తప్ప అప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని ఏం నువ్వు మాట్లాడే మాటలు ఏంటి పద్ధతేనా అని కనీసం గద్దించేలా అడగలే, నవ్వుతూ చూశారు. తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద ఇవాళ ఒక టీడీపీ కార్యకర్త ఏదో అలాంటి అనరాని మాటలంటే ఆ మాటలన్న 24 గంటల్లో, ఎందుకంటే అతను అన్నదేమి అసెంబ్లీలో కాదు, ఒక బయట మీడియా కెమెరా ముందు అన్నాడు. అతనేమి ఎమ్మెల్యే కాదు, ఒక కార్యకర్త మాత్రమే. అతని మెచ్యూరిటీకి ఒక ఎమ్మెల్యే మెచ్యూరిటీకి చాలా తేడా ఉంటుందిగా. ఒక కార్యకర్త మెచ్యూరిటీకి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడి మెచ్యూరిటీకి ఎంత తేడా ఉండాలి? కానీ ఈ కార్యకర్త మెచ్యూరిటీ లేక ఏదో అన్నాడు అంటే అన్న 24 గంటల్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఏదో కేసు పెట్టి మా మానిపించడం కాదు, కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం, జైలుకి పంపించడం, ఇవన్నీ less than 24 hours జరిగిపోయినాయి. రైట్. అది ఎవరు అన్నందుకు? భారతీ గారు అన్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అన్నందుకు. అది ఇప్పుడు తన భార్యనంటే ఏడ్చుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి భార్యనంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ పార్టీ నుంచి ఆ కార్యకర్త సస్పెండ్ చేసి జైలుకి పంపించి ఎలా రియాక్ట్ అయ్యారు. మరి భారతీ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలనేటువంటి కృతజ్ఞత బాగుండాలిగా. గత 3 రోజులుగా కనీసం స్పందించలేదు. అదే కొన్ని ఎక్స్పెక్ట్ చేయం కూడా, నాది చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లిని తనకి వదినమ్మ అవుతుంది భారతీ గారికి, షర్మిల గారు, ఆవిడ్ని ఇష్టారీతన వైసీపీ కార్యకర్తనే మాట్లాడినప్పుడు స్పందించలేదు. విజయమ్మ గారు భారతీ గారికి అత్త అవుతారు, అత్త కదా, అత్తని వైసీపీ కార్యకర్తలే వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టారీతను తిట్టినప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు భారతీ గారు మాట్లాడలేదు. ఇవాళ ఆ కల్చర్ వాళ్ళు పెంపొందించిన కల్చర్ ఎక్కడ దాకా వచ్చిందంటే చివరికి తిరిగి మళ్ళీ ఆ భారతీ గారు అనే దాకా వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అనే దాకా వచ్చింది. వాళ్ళు పెంచి పోషించిన కల్చరు వాళ్ళ దాకా వచ్చింది. అంటే కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు అని బూతులు రాజకీయాలు స్టార్ట్ చేస్తే ఎవడో ఒకడు నోటు తోలోడు యువతలు కూడా అంటాడు కదా, ఖచ్చితంగా అక్కడ దాకా వచ్చింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దానికి పులుస్తా పెట్టే పని చేశాడు. ఇప్పటికైనా పులుస్తా పడితోలేదు. అయితే ఇక్కడ పులుస్తా పెట్టారు లేదు ఇవన్నీ కాదు, ఈ రాజకీయాలు ప్రక్కన పెట్టేస్తే భారతీ గారు స్పందించాలిగా. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి కనీసం ఒక థ్యాంక్స్ చెప్పాలిగా. అదే మన దేశ సాంప్రదాయాలు తెలియనటువంటి ఒక రష్యన్ యువతి మన దేశంతో ఎలా కలివిడి అవుతుంది, మన సాంప్రదాయాలతో ఎలా కలివిడి అవుతుంది, ఎలా పద్ధతిగా ముందుకెళ్ళిపోతా ఉంది. కానీ భారతీ గారికి వచ్చేసరికి ఎందుకు అది మిస్ అవుతా ఉంది అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. రైట్. కానీ ఏది ఏమైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ పెరిగామన్నది కాదు, ఎలా బతికామన్నది మంచి ఇంపార్టెంట్. అలా ఉంటే ఎప్పటికైనా మన వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఏదేమైనా
ఖచ్చితంగా మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భార్యని అప్రిషియేట్ చేసేదారి. ఇదే సమయంలో మళ్ళా చెప్తున్నాను, భారతి గారి మీద చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ ఖండిస్తున్నాను. అంటే ఈ సందర్భంగా కాకపోయినా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అలాంటి కల్చర్ కరెక్ట్ కాదు కాబట్టి భారతి గారి మీద టీడీపీ కార్యకర్త చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఖండిస్తూ ఉన్నాను. అలానే అన్నా లెజ్నేవా చేసిన పనిని మనం అప్రిషియేట్ చేయాలి, చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు.